స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. మొదటివాడా నీకు స్తోత్రాలు, వందనాలు. కడపటివాడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నా ఎత్తైన కొండ కోట, స్తోత్రం స్తోత్రం నాయన. దుర్గమా నీకు స్తోత్రం స్తోత్రం. కేళమా నీకు స్తోత్రం స్తోత్రం. జీవాధిపతి, జీవం గల్ల తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామానికి, నీ పరిశుద్ధమైన నామానికి లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు నాయన. ప్రభువ, మొదటివాడు నువ్వే అంటున్నావు నాయన, కడపటివాడు నువ్వే అంటున్నావు తండ్రి నాయన. నా ఎత్తైన కొండ కోట నువ్వే నాయన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నాయన మరొక్కసారి నాయన నీ పాదాల వద్దకు వచ్చి నాయన మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఇదిగో నాయన, దుష్టుడు నాయన పొంచి వేస్తున్న చదువుతున్నావు తండ్రి నాయన. మా జీవితాల్లో ప్రార్థన ప్రార్థన నాయన అంటున్నావు తండ్రి నాయన. అవును నాయన, మేము ప్రార్థన యోధులుగా నాయన మేము ఉండటానికి నాయన మీరు సహాయం చేయండి నాయన. ప్రార్థన చేయకపోతే మాకు నాయన అయ్యా ఏమి ఫలితం ఉండదు అంటున్నావు నాయన తండ్రి. ప్రార్థనే మా జీవితంలో నాయన ఫలితం అంటున్నావు తండ్రి నాయన. అయ్యా ప్రార్థన మా జీవితంలో ఎంతో ప్రాముఖ్యం అంటున్నావు తండ్రి నాయన. అవును నాయన, ప్రార్థన చేసే నాయన అలాంటి ప్రార్థన యోధులుగా నాయన మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుతున్నారు తండ్రి. ప్రభు నాయన, ఈ మూర్ఖురాన్ని, ఈ పాపిని నాయన మీరు జ్ఞాపకం చేసుకో. ఈ ఎద్దురాల్ని జ్ఞాపకం చేసుకో నాయన. ఈ బలహీనరాల్ని జ్ఞాపకం చేసుకో నాయన. ఇదిగో నా తండ్రి, నీ బలం, నీ శక్తి, నీ ఆరోగ్యం నాకు దయచేయి నాయన. అవును నాయన, నువ్వెంతగానో నాయన మమ్మల్ని నాయన అయ్యా నన్ను మటుకు నాయన నీ హస్తాలతో నన్ను నాయన స్వస్థపడుతున్నావు, బాగు చేస్తున్నావు నాయన. ఏ బలీనత లేకుండా నాయన, నాయన ఎలాంటి అనారోగ్యం రాకుండా నువ్వు కాచి కాపాడుతున్నావు నాయన. అలాగే నాయన ప్రతి బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేస్తున్నావు నాయన. ప్రతి బిడ్డలకు కూడా ఎలాంటి బలీనత, ఎలాంటి అనారోగ్యం లేకుండా నాయన, రోగులేని వారిని నాయన అయ్యా బలహీనలేని వారిని నాయన మీరు బలపరచండి, స్థిరపరచండి, స్వస్థపరచండి, బాగు చేయమని అడుగుతున్నావు నాయన. అయ్యా ఇదిగో నా ప్రభు నాయన, బాగు చేసేవాడు నువ్వే నాయన తండ్రి. అయ్యా స్వస్థపరిచి యెహోవా, నన్ను గాయపెట్టివాడిని నేనే, గాయం కట్టువాడిని నేను అంటున్నావు తండ్రి నాయన. ప్రతి గాయాలు కట్టువాడు నువ్వే నాయన. అయ్యా మా జీవితంలో, మా హృదయాల్లో ఒక ముళ్ళుంటేనే మేము మాట ఉంటున్నట్టున్నాను. ఏ శోధన వస్తేనే మేము నాయన అయ్యా మేము ప్రార్థన చేయగలుగుతుంటున్నాను నాయన తండ్రి. అవును నాయన, శోధన అనక మేలే అన్నావు కానీ కీడు కాదన్నావు అనలేదు తండ్రి నాయన. కీడు అనలేదు నాయన. అయ్యా మేలే అన్నావు తండ్రి నాయన. అట్లాంటి మేలు నాయన. అయ్యా మాకు ఏ శోధన ఏదొచ్చి నువ్వు తప్పిస్తావు నాయన. ఏ అపాయం వచ్చినా నాయన, ఏ అనారోగ్యం వచ్చినా నువ్వు తప్పించే దేవుడి నా తండ్రి నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రతి బిడ్డని రాత్రికాల సమయంలో ప్రతి బలహీనలు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వించి స్వస్థపరిచి కాపాడి కరుణించమని, రక్షించమని నాయన, పోషించి ఆదరించమని, ఆదుకోమని నాయన తండ్రి. మా తప్పులు మా పేదలు